18-19 వచనాలు. పేజ్. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. దేవుడు చెప్పే మాట, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను అని ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు అంటే హబక్కూకు భక్తుడు దేవుని యందే నేను సంతోషించేదని నేను ఎందుకంటున్నాడంటే, దేవుని మీద విశ్వాసము కలిగి ఆయన చూపించిన త్రోవలను ఎడవక ఆయన దేవుని యందు ఎంతో యథార్థంగా నడుచుకున్న బట్టి దేవుని యందే నేను ఆనందించేదను, ఆయన యందు నేను సంతోషించేదనని చెప్తున్నాడు. అయితే రక్షణకర్త అయిన నా దేవుని యందని చెప్తున్నాడు. రక్షణకర్త అంటే మనం రక్షించేవాడు ఒక్క మన యేసుక్రీస్తే కాబట్టి నా రక్షణకర్త అయిన నా దేవుని యందే నేను సంతోషించేదనని చెప్తున్నాడు. రక్షణకర్త అంటే మనం శ్రమలో ఉన్నప్పుడు కానీ, మనము ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు కానీ మనల్ని రక్షణ మార్గంలో నడిపించేది మన తండ్రి అయిన మన దేవుడు తప్ప మరొక దేవుడు లేడని మనకి చెప్పగానే చెప్తాను. ఎందుకనంటే కనుక మనము కూడా అటువంటి శ్రమల్లో ఉంటే కనుక మనము రక్షణ కోరుంటే దేవుని వద్దే సంతోషం ఉందని చెప్తున్నాడు. అయితే మనం కూడా ఆ దేవుని యందే మనము రక్షించబడాలి, ఆ దేవుని యందే మనము ఆనందంతో సంతోషంతో ఉండాలంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చే రక్షణ పొందుకుంటేనే కానీ నా రక్షణకర్త అయిన దేవుడని మనం కూడా చెప్పుకుంటాం. హబక్కూకు భక్తుడు అదే చెప్తున్నాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందే నేను సంతోషించేదనని చెప్తున్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. యెషయా ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు ఆయనే నా కీర్తన కాసిన ఆశీర్వాదము, ఆయన నాకు రక్షణాధారమైన.